అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అల్లుడి శక్తి. పూర్వం రామశాస్త్రి అనే పేద బ్రాహ్మణుడికి నలుగురు ఆడపిల్లలు. నలుగురికి పెళ్ళిళ్ళు చేసి వారిని అత్తవారిళ్లకు పంపేటప్పటికీ రామశాస్త్రి తల మొనకలుగా అప్పుల పాలై అప్పుల వాళ్లకు మొహం చూపలేక ఒకరోజు అర్ధరాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పట్నానికి బయలుదేరాడు. చీకటిలో అతను నడిచి వెళుతూ ఒక ఊరి వెలుపల ఒక పెద్ద మర్రి చెట్టును చేరుకున్నాడు. ఆ చెట్టు మీద కొన్ని వందల ఏళ్లుగా ఒక బ్రహ్మరాక్షసుడు ఉంటున్నాడు. ఆ సంగతి ఆ సమీపంలో గల గ్రామాల వాళ్లకు అందరికీ తెలుసు. అందుకని పట్టపగలు కూడా ఎవ్వరూ చెట్టు దాపులకు వెళ్ళరు. అందుచేత కటిక చీకట్లో తాను ఉండే చెట్టు సమీపంగా వెళ్తున్న రామశాస్త్రిని చూసి బ్రహ్మరాక్షసుడు ఆశ్చర్యపడి ఆగు ఆగు అని పెద్దగా అరిచాడు. రామశాస్త్రికి క్షణంపాటు ఒళ్ళు చల్లబడింది. అయినా స్వతహాగా సమయస్ఫూర్తి ధైర్యము కలవాడు కావటాన నలుగురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసి అన్ని రకాల భయాలకు రాటుదేలి ఉండటాన తన భయాన్ని క్షణంలో జయించి ఎవరది అని అడిగాడు. రామశాస్త్రి తన కంఠం వింటూనే భయంతో మూర్ఛపోయి ఉండవలసింది. అలా జరగకపోవటం బ్రహ్మరాక్షసుడికి గొప్ప అవమానమయ్యింది. వాడు చెట్టు మీద నుంచి దబీమని రామశాస్త్రి ముందుకు దూకి నేనెవరో తెలియటం లేదా అని కోపంగా రంకెబెట్టాడు. రామశాస్త్రి వాణ్ణి గుర్తించనట్లు అమాయకంగా ముఖం పెట్టి ఎవరు బాబు నువ్వు? ఇంత రాత్రివేళ చీకట్లో ఇక్కడికెందుకొచ్చావు? పురుగు పుట్ర ఉంటాయి కదా, నువ్వు చూడబోతే ఎంతో నాజూకుగా ఉన్నావు అన్నాడు నిబ్బరంగా. తాను నిజంగానే అందరూ అనుకున్నంత భయంకరంగా లేనేమోనని బ్రహ్మరాక్షసుడికి అనుమానం కలిగింది. వాడు రామశాస్త్రి కేసి అనుమానంగా చూస్తూ నా దగ్గర దొంగవేషాలు వేస్తున్నావా? నన్ను చూసి నిజంగా నువ్వు భయపడడం లేదా? నేనంటే ఈ ప్రాంతంలో భయపడని వాళ్ళు లేరు. నేను బ్రహ్మరాక్షసుణ్ణి. 300 ఏళ్లుగా ఈ చెట్టు మీదనే ఉంటున్నాను అన్నాడు. రామశాస్త్రి రాక్షసుడి కేసి నమ్మలేనట్లుగా చూసి అసంభవం, నువ్వు నిజంగా బ్రహ్మరాక్షసుడివైతే భయంతో చచ్చి ఉండనా? నిన్ను చూస్తే మా అల్లుళ్లను చూస్తే కలిగే భయంలో 4వ వంతు కూడా కలగటం లేదు అన్నాడు. రాక్షసుడికి చాలా ఆశ్చర్యం వేసింది. వాడు ఒక్కసారి తన ఒంటికేసి చూసుకున్నాడు. అది చూసి రామశాస్త్రి వాడితో మళ్ళీ ఇలా అన్నాడు, నీ కళ్ళు కూడా చాలా అందంగానూ సౌమ్యంగానూ ఉన్నాయి. నువ్వు ఎంత కోపంగా చూసినా మా పెద్ద అల్లుడి కళ్ళల్లో ఉన్న కోపంలో 100వ వంతు కూడా లేదు నీ కళ్ళల్లో. నీ గొంతు ఎంతో మృదువుగా ఉంది. నీ అరుపులు మా అల్లుళ్ళ నవ్వుల కన్నా వినసొంపుగా ఉన్నాయి. బ్రహ్మరాక్షసుడు తన ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ మానవుల్లో నాకంటే భయంకరులు ఉండటం సంభవమా? ఈ 300 సంవత్సరాలలో మానవుల శక్తి అంత పెరిగిందా అనుకొని సందేహ నివృత్తి కోసం రామశాస్త్రిని ఎందుకయ్యా అలా అంటావు? నాకు లేని శక్తి బలము నీ అల్లుళ్లకు ఎలా వచ్చాయంటావు అని అడిగాడు. నీకు అసలు పెళ్ళయిందా బాబు అని అడిగాడు రామశాస్త్రి. లేదు, పెళ్ళి అయితే ఏమవుతుంది అన్నాడు బ్రహ్మరాక్షసుడు. అయ్యో అమాయకుడా, పెళ్ళి మంత్రాలకు ఎంత శక్తి ఉంటుందో నీకు తెలియదా? ఆ మంత్రాల ప్రభావంతో మామూలు మనుషులే అల్లుళ్ళు అయిపోయి అంతులేని శక్తి సంపాదించుకుంటారు. మా అల్లుడు కోపంగా చూస్తే చాలు, నేను నా కూతురు నా భార్య ఎక్కడి వాళ్ళం అక్కడ నీరుగారిపోతాము. ఇంకా కోపంగా అరిచాడంటే చెప్పావు కాదు, చాపచుట్టగా అందరము అతడి కాళ్ల మీద పడిపోతాము. నీ కోపము నీ అరుపులు అందుకే నా మీద పనిచెయ్యలేదు అంటూ రామశాస్త్రి బ్రహ్మరాక్షసుడికి బోధ చేస్తున్నట్లుగా చెప్పాడు. రాక్షసుడు ఆలోచనలో పడ్డాడు.
ఈ బ్రాహ్మణుని మాట నిజమే అయితే పెళ్ళి కాగానే మానవులకు అంత శక్తి పెరిగే మాటైతే తనను చూసి భయపడేవారు లేకుండా పోతారు కనుక తాను కూడా పెళ్లి చేసుకొని తన శక్తిని పెంచుకోవాలని వాడనుకున్నాడు. రాక్షసుడి మొహం చూస్తున్న రామశాస్త్రి వాడి ఆలోచనలు గ్రహించి, నువ్వు మాత్రం బ్రహ్మచారిగా ఎంతకాలం ఉంటావు? పోనీ పెళ్లి చేసుకుని అందరినీ నీ అదుపులోకి తెచ్చుకో అని సలహా ఇచ్చి కదిలాడు. బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి సలహా నచ్చింది. వాడు రామశాస్త్రిని వెనక్కి పిలిచి, ఇదిగో నాకు పెళ్ళి ఎవరు చేస్తారు? నాకు పిల్లను నువ్వే చూడు అన్నాడు. నీ తలదన్నేవాళ్ళు ఇప్పుడు మా మనుషుల్లో చాలామంది ఉన్నారు. ఎవరంతా పిల్లను గొప్పవాడికి ఇయ్యాలనుకుంటారు, కానీ నీలాంటి అమాయకుడికి పేదవాడికి ఇయ్యటానికి ముందుకు ఎవరొస్తారు అన్నాడు రామశాస్త్రి. రాక్షసుడు బాగా లోకువైపోయి రామశాస్త్రిని బతిమిలాడసాగాడు. రామశాస్త్రి వాడి చేత చాలాసేపు బతిమాలించుకొని, అది అంత తేలిక కాదయ్యా, డబ్బు ఖర్చు చాలా ఉంటుంది. నీ ఇల్లు ఈ మర్రి చెట్టేనంటే ఎవరు పిల్లనిస్తారు అన్నాడు. డబ్బు కోసం వెనకాడకు, పిల్లను వెతకటానికి అయ్యే ఖర్చు, నీకు బహుమతి కూడా ఇచ్చే భారం నాది. పెళ్ళి అయ్యాక ఈ మర్రి చెట్టు వదిలి పెద్ద భవనంలోకి పోతాను అని బ్రహ్మరాక్షసుడు బంగారు కాసులున్న కుండ తెచ్చి రామశాస్త్రికి ఇచ్చాడు. రామశాస్త్రి సరేనన్నట్లు తలాడించి, కానీ ఒక్క షరతు, నేను పిల్లను మాట్లాడేదాకా నువ్వు ఎవరికీ కనిపించకు. పెళ్లి కొడుకు కాపురం చెట్టు మీద అని తెలిస్తే వచ్చే సంబంధాలు వెనక్కిపోతాయి. నిన్ను చూసిన జనం నువ్వు బలహీనుడవని ప్రచారం చేసినా ఎవ్వరూ పిల్లనివ్వటానికి రారు. ఎంతో మేటి మనుషులుండగా పిల్లను తీసుకుపోయి బక్క బ్రహ్మరాక్షసుడికి ఇవ్వటం పరువు తక్కువ అంటారు అన్నాడు. బ్రహ్మరాక్షసుడికి రామశాస్త్రి మాట నచ్చింది. తాను పెళ్ళి అయ్యేదాకా ఎవరికంటా పడనని రామశాస్త్రికి వాడు మాట ఇచ్చాడు. వాణ్ణి అటు తరువాత ఆ చెట్టు మీద ఎవ్వరూ చూడలేదు. ఆ చెట్టు మీద ఒకప్పుడు బ్రహ్మరాక్షసుడు ఉండేవాడని ముసలివాళ్ళు చెబితే పడుచువాళ్ళు మీవన్నీ మూఢనమ్మకాలు అనేవాళ్ళు. రామశాస్త్రి బ్రహ్మరాక్షసుడు ఇచ్చిన బంగారంతో ఇంటికి తిరిగి వెళ్ళి అప్పులన్నీ తీర్చి, అల్లుళ్ళ గొంతెమ్మ కోరికలన్నీ తీర్చి మిగిలిన డబ్బుతో హాయిగా బ్రతికాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.